సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బాలలు బానిసలుగా ఉంటే అందులో అత్యధికంగా మన దేశంలోనే ఉన్నారు. బానిసత్వంలో ఎక్కువగా మగ్గేది బాలికలే. వెట్టి చాకిరీ, వ్యభిచారం, అక్రమ రవాణా ఇలా అనేక రూపాల్లో బాలికల జీవితాలు మృగ్యమవుతున్నాయి. వీధుల్లో, కర్మాగారాల్లో, పారిశ్రామిక వాడల్లో, పంట పొలాల్లో, ఇంటి పనుల్లో నిత్యం దుర్భర జీవనాన్ని అనుభవిస్తున్నారు. అత్యాచారాలు, అన్యాయాలకు గురవుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సౌందర్య లహరి ఎక్కడికి వచ్చిందో తెలుసా? సోమాజిగూడలోని అనూస్ బ్యూటీ క్లినిక్ అండి. మరి మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అనురాధ గారు. మరి అనురాధ గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అనురాధ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈరోజు మా సకలకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఇవాళ మనం థ్రెడ్ లిఫ్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అమ్మా. ఇది డెర్మటాలజిస్ట్ డాక్టర్స్ పర్ఫామ్ చేసే ప్రొసీజర్ ఇది. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ అంటే బ్యూటీలో ఇచ్చే ట్రీట్మెంట్. ఇది కూడా ఇదేంటంటే ఏజింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడము, దీనికి మామూలుగా ఫర్మ్నెస్ని పెంచడము, లిఫ్ట్ చేయడము స్కిన్ని, అండ్ స్కిన్ ఫర్మ్నెస్ని పెంచడము, టైట్నింగ్ పెంచడము, ఏజింగ్ని కంట్రోల్ చేయడానికి థ్రెడ్ లిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే, థ్రెడ్ లిఫ్టింగ్ అన్నారు అంటే కొత్తగా ఉంది, అది వింటుంటేనే. అంటే అసలు ఏంటి థ్రెడ్ లిఫ్ట్? ఇదేంటంటే ఫేస్ని డిఫరెంట్ ఏరియాస్కి డివైడ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్తో మామూలుగా లోపల థ్రెడ్ని స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మా డిఫరెంట్ ఏరియాస్ని డివైడ్ చేసుకొని మామూలుగా చీక్స్ని, నెక్కి, ఈవెన్ డిఫరెంట్ ఏరియాస్లో ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లిఫ్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ అదే కాకుండా లోపల కొలాజన్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, టోనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ని ఏజింగ్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది చాలా కామన్గా చేసే ప్రొసీజర్ ఏజింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, థ్రెడ్ లిఫ్టింగ్ అంటే మీరు అన్నారు లోపల నుంచి థ్రెడ్ ఇన్సర్ట్ చేస్తారు అని, అది లోపల ఉండిపోతుంది? అవునమ్మా, చాలా ఫైన్ నీడిల్తో థ్రెడ్ని లోపలికి పంపించడం జరుగుతుంది. సో అది లోపలే ఉండిపోతుంది, అది స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో అది సేఫ్ ప్రొసీజరే. అండ్ లోపల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్ టైట్ అవుతుంది అనమాట, ప్రాపర్గా లిఫ్ట్ అవుతుంది. సో అలా మనకి ఫేస్, నెక్ అంతా కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఇది సిట్టింగ్స్ లాగా ఉంటుందా లేదా ఒకసారి చేసి వదిలేస్తే సరిపోతుందా? నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దీనికి ఏమీ అవసరం ఉండదు, ఓన్లీ వన్ ట్రీట్మెంట్ సరిపోతుంది. దీనికి ఇమీడియట్గా ఇన్స్టాంట్ లిఫ్ట్ తెలుస్తుంది. సో ట్రీట్మెంట్ అయిపోగానే మనకు లిఫ్ట్ ఇమీడియట్గా గెస్ట్ ఫీల్ అవుతారు, తర్వాత ఫ్యూ డేస్ తర్వాత ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనిని మనం అదర్ సర్వీసెస్తో కాంబినేషన్ చేయొచ్చు అంటారా? తర్వాత ఫేషియల్స్కి కానీ వీటికి ప్రాబ్లం ఏదైనా వస్తుందా? అంటే మామూలుగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పోస్ట్ కేర్ ఇంపార్టెంట్. అంటే ఒక 24 hours తర్వాత ఎక్కువగా నవ్వడము, స్ట్రెచ్ చేయడము చేయకూడదు. తర్వాత ఒక ఫ్యూ వీక్స్ దాకా ఫేషియల్స్ తీసుకోకూడదు, మినిమం 3 weeks పైనే. సో ఆ రిస్ట్రిక్షన్స్ చెప్తాం. ఆ పోస్ట్ కేర్ జాగ్రత్తగా తీసుకుంటే ఇంకా తర్వాత ఏముండదు. తర్వాత నార్మల్గా ఫేషియల్స్ తీసుకోవచ్చు, ఈవెన్ అదర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో కూడా క్లబ్ చేసుకోవచ్చు. లైక్ అడ్వాన్స్ పీల్స్తో, తర్వాత మేము ఇచ్చే ఫోటో ఫేషియల్స్తో, ఆల్ అదర్ సర్వీసెస్తో కూడా కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఒక 1 month గ్యాప్ ఇస్తే చాలా ప్రొసీజర్ అంతా అయిపోయాక. సో తర్వాత 24 hours to 48 hours, ఆ తర్వాత ఇమీడియట్గా జిమ్ లాంటివి అలాంటివి కూడా ఒక 48 hours మినిమం గ్యాప్ ఇవ్వాలి, స్విమ్మింగ్ లాంటివి. ఇదంతా కూడా పోస్ట్ కేర్ చెప్తాం, అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేదు అంటే అన్ని ఏజెస్ వాళ్ళు, అంటే ఎక్కువగా జనరల్గా ఏజ్ ఎక్కువైన వాళ్ళే చేయించుకుంటారు కదంటే లిఫ్టింగ్, అంటే 30+, కొన్నిసార్లు ఫేషియల్ ఫీచర్స్ కరెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఫేషియల్ ఫీచర్స్ కరెక్షన్కి ఏంటంటే బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్ లాంటివి కూడా రిక్వైర్మెంట్ బట్టి వాడడం జరుగుతుంది. సో యంగ్స్టర్స్లో కూడా ఫేషియల్గా ఈవెన్ బొటాక్స్, ఫిల్లర్స్ అనగానే ఏజ్డ్ వాళ్ళని అనుకుంటారు, కాదు. ఇది ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలా ఫీచర్స్ కరెక్ట్ చేసుకోవాలి ఫేస్లో అంటే ఇది ఒక ఇన్స్టాంట్ ఈజీ మెథడ్ అనమాట. సో అలా ఫీచర్స్ కరెక్షన్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే ఏజ్డ్ వాళ్ళకైతే ఏజింగ్ ప్రాసెస్ కంట్రోల్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది ప్రొసీజర్. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఏమి ఉండవు అంటారా దీంట్లో? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవమ్మా, కాంట్రా ఇండికేషన్స్ ఒకటి కరెక్ట్గా ఫాలో చేయాలి, ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ప్రాబ్లం ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్, కాకపోతే ట్రీట్మెంట్ అయ్యాక కొంచెం బ్రూజింగ్ ఉంటుంది, ఎందుకంటే మనం నీడిల్తో పంపిస్తాం కదా, కొంచెం రెడ్నెస్ ఉంటుంది. కానీ హారిబుల్ పెయిన్, ఇలా నీడిల్ వెళ్తే అని అంత భయపడక్కర్లేదు, కొద్దిగా ఉంటుంది పెయిన్, కానీ బేరబుల్గా ఉంటుంది. మనం ఇమాజిన్ చేసుకున్నంత అట్లా హారిబుల్గా అట్లా
అట్లేం ఉండదు. ఈవెన్ నంబింగ్ క్రీమ్ కూడా అప్లై చేస్తాం కాబట్టి పెద్దగా ఏం తెలియదు, మేనేజబుల్ ఉంటుంది. సో ఈజీ ఇన్స్టాంట్గా లిఫ్టింగ్ ఇది అండ్ సేఫ్ ప్రొసీజరే. ఈ థ్రెడ్స్ కూడా అబ్జర్వ్ అయిపోయేవి, లోపల సేఫ్గా అబ్జర్వ్ అయిపోయే ఉంటాయి. ఇది చాలా కామన్గా వరల్డ్ అంతా కూడా చాలా కామన్గా చేసే ప్రొసీజర్. సో మనకు అంటే ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళకి వినగానే కొత్తగా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. కానీ ఇట్ ఈస్ అ ప్రూవెన్ అండ్ కామన్గా చేసేదే ప్రొసీజర్. ఇది అందరికీ ఉపయోగపడే ప్రొసీజర్. ఓకే. సో థ్రెడ్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు ఫేస్ అలాగే నెక్ అని చెప్పారు కదా, ఓన్లీ ఫేస్ నెక్ యూస్ చేస్తారు, అదర్ పార్ట్స్ కూడా ఇలా యూస్ చేయొచ్చు అంటారా దీన్ని? డెఫినెట్గా ఇప్పుడు అబ్డామన్ లూజ్ అయింది అనుకోండి, టైట్నింగ్ కి వాడొచ్చు. అలా మనకి టైట్నింగ్ కి వాడొచ్చు. ఎక్కడైనా కూడా ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ టైట్నింగ్ కావాలనుకున్నప్పుడు చేయొచ్చు. ఓన్లీ ఫేస్ అని కాదు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే అనురాధ గారు, థ్రెడ్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా సకలు, ఇదండి ఈనాటి సౌందర్య లహరి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బాల కార్మికులు ఉన్నారో లెక్క తేలుస్తూ వారిని ప్రభుత్వాలు కాపాడాలంటూ ఐక్యరాజ్య సమితితో పాటు అనేక సంస్థలు ప్రతి ఏటా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి కొన్ని సమస్యలు కళ్ల ముందు కనిపించవు, కానీ బాల కార్మికుల సమస్య అలా కాదు, అందరి కళ్ల ముందు కనబడుతూనే ఉంటుంది. బాల కార్మికులు మన చుట్టూ చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్న బాల కార్మికులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమం వచ్చేసింది సోమాజిగూడలో ఉన్న నీల్కాంత్ జ్యువెలర్స్ కి. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని మనకు చూపించడానికి ఇక్కడ మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఆ లేటెస్ట్ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్తే అనిల్ గారు. నమస్తే అండి, మోస్ట్ వెల్కమ్ టు నీల్కాంత్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ అనిల్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో అనిల్ గారు, ఇవాళ మా సభ్యులకు ఏ డిజైన్స్ చూపించబోతున్నారు? లేటెస్ట్ కొన్ని బ్యాంగిల్స్ లో కలెక్షన్స్ వచ్చాయండి. ఓకే. ఆ డిజైన్స్ నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా మనము ఈ రోడియం బ్యాంగిల్స్ చూద్దాం. సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ అంటే ఇవి. ఓకే, రోడియం అండి. యా, ఓకే. రోడియం బ్యాంగిల్స్ అనమాట ఇవి. దీంట్లో మామూలుగా మనకి కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే 40 grams లో 2 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. మినిమం స్టార్ట్ అవుతుంది. సో 40 grams అనేది మనకి ఆ డిజైన్కి పర్టికులర్ మనం ఇచ్చినట్టయితే దానికి సరిపడే విడ్త్, తర్వాత డిజైనింగ్ మనం ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్గా మనం ఇది చూద్దాం. ఇది చిన్న కర్వ్ కటింగ్ వచ్చిందనమాట. ఈ కర్వ్ కటింగ్లో మామూలుగా మనం చిన్న లీవ్ వర్క్ తీసుకున్నాం ఇది ఇలా. సో సపోజ్ మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఏమైనా మనం అనుకున్నట్టయితే ఇలా రోజ్ గోల్డ్ కాంబినేషన్లో కూడా చూడొచ్చు. వెయిట్ పరంగా కొంచెం ఒక 5 grams 8 grams అలా మనకి ఇక్కడ పెరుగుతుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దీనిలోని ఈ రోజ్ గోల్డ్లోనే చిన్న ఇలాంటిదే ఈ చిన్న లీవ్ వర్క్ వచ్చింది అనమాట. ఇది కూడా ఇది వెయిట్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా వర్క్ బట్టి దాని యొక్క విడ్త్ని బట్టి ఆ డిజైనింగ్ ఎలా ఉందో దాన్ని బట్టి వెయిట్స్ అన్న మారుతుంటాయి అనమాట. అండ్ ఇలా మనకి హాఫ్ రౌండ్ లో కూడా చూస్తున్నాం కదా, బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా. ఓకే. సో ఇక్కడ లీవ్ వర్క్స్ చేసినట్టు వచ్చి డిజైన్స్ మధ్యలో మళ్ళీ మనకి రోడియం వర్క్ వచ్చింది. రోడియం పాలిష్ తో పాటు ఇలా మామూలుగా అన్ని డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సో డిజైనర్ కలెక్షన్స్ కనుక అనుకున్నట్టయితే ఇలాంటివి వస్తాయి చూడండి. ఇలా చూస్తున్నాం కదా, ఇదిగోండి. సో సెంటర్లో వచ్చేసి మనకి వర్క్ ఉండదు, సన్నగా వస్తుంది. మళ్ళీ తర్వాతనేమో డిజైన్ వస్తుంది. సో దీంట్లో ఇదేంటంటే మామూలుగా ఎల్లో అండ్ రోడియం కాంబినేషన్లో ఉంది. సపోజ్ మనకి రోజ్ గోల్డ్తో కూడా కావాలన్నా కూడా మనం చేసుకోవడానికి ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఓకే. సో సుమారు వీటన్నిటి వెయిట్ కూడా 40 grams లేదండి, 40 మినిమం ఉంటుంది. 40 నుండి 80 grams వరకు డిపెండ్స్ అపాన్ విడ్త్ అండ్ డిజైనింగ్ అనమాట. ఇంకా అలా. ఓకే, బాగుందండి. ఇంకో డిజైన్ చూపిస్తారా? నెక్స్ట్ నేను మీకు స్వరోస్కి కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మేడం. ఇది నవరత్న బ్యాంగిల్ అనమాట. ఓకే, మనకు అన్ని నవరత్న అంటే 9 stones 9 stones కంప్లీట్ వస్తాయి. అదర్ దాన్ డైమండ్ మనకి స్వరోస్కి మనం వాడామన్నమాట. కానీ 9 stones మటుకు అన్ని ప్రెషర్ స్టోన్స్ అన్ని వస్తాయి ఇందు లోపల. ఎక్కువ మటుకు దీని లోపల స్వరోస్ని ఎక్కువగా డామినేట్ చేయడం జరిగింది. ఈ విడ్త్కి అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ ఉంది కదా, దానికి ఈ బ్యాంగిల్ లో పర్టికులర్ మనకి 50 grams మనకి పేరుకి పట్టింది. దట్ ఈస్ ఫర్ స్టాండర్డ్ సైజ్ అండ్ 2.6 సైజ్ అనమాట. సో ఇలాగైతే మనకి సైజ్ మారుతుందో దాన్ని బట్టి మనకి 1-2 grams అటు ఇటు అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి రూబీస్ దెన్ సీజెడ్ కాంబినేషన్ ఉంది, అంటే స్వరోస్కి కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇది వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ఇంచుమించు ఒక 60 grams వరకు 2 బ్యాంగిల్స్ వస్తాయి అలా అనమాట. సో అన్ని డిఫరెంట్. ఇది వచ్చేసి మామూలుగా లక్ష్మీదేవి అంటే టెంపుల్ వర్క్ ఉంటుంది కదా, టెంపుల్ వర్క్ లోపలనే మనకి రూబీ స్టోన్స్ తో పాటు అమ్మవారి లాకెట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఏంటంటే రామ్ పరివార్ తో పాటు కానీ లేకుంటే కాసుల హారం తెలుసు కదా, ఆ కాసుల హారంతో మ్యాచింగ్ కావాలంటే ఇలాంటి బ్యాంగిల్స్ మనం తీసుకుంటే బాగుంటుంది. సెంటర్ లో వచ్చేసి టెంపుల్ వర్క్ ఉంది అండ్ సైడ్ సరౌండింగ్స్ వచ్చేసి మామూలుగా మనం సీజెట్స్ పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి కాసు బ్యాంగిల్స్ అవి.
సీతాదేవి. ఈ కాసు బ్యాంగిల్స్ లోపల అమ్మవారు ఉన్నది. కావాలంటే ఇదే పీస్ లో మనం రాముడు అంటే రాముడు, సీతాదేవి, తర్వాత లక్ష్మణుడు అలా పెట్టుకుంటే రామ్ పరివార్తో పాటు చాలా బ్యూటిఫుల్ గా కాంబినేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మామూలుగా మన టెంపుల్ వర్క్ ఉంటుంది కదా, నక్షి వర్క్, ఆ నక్షి వర్క్ లో మ్యాచ్ అవ్వడానికి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ తో ఇచ్చేసాం అనమాట. సో దీని లోపల మినిమం వెయిట్ రేంజ్ అనేది ఒక 45 to 50 grams మినిమం మనం పెట్టినట్టయితే స్టాండర్డ్ యావరేజ్ స్టాండర్డ్ సైజ్ కి మనకు వస్తుంది. ఆఫ్టర్ దట్ ఎలా డిజైనింగ్ ఉందో, ఎలా సెట్టింగ్ వర్క్ ఉందో దాన్ని బట్టి మనకు వెయిట్ పెరుగుతుంది అనమాట. అలా బ్యూటిఫుల్ అండి. ఇంకో డిజైన్ చూద్దామా? నెక్స్ట్ నేను మీకు సెట్ ఆఫ్ 8 బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇదివరకు మనం చూసాం యాంటిక్ లో చూసాము, స్వరోస్కితో చూసాము, కడాస్ చూసాం కదా. ఇది మనకి సెట్ ఆఫ్ 8 బ్యాంగిల్స్. సపోజ్ మనకి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవాలని ఆలోచన ఉంటుంది కదా వాళ్ళ గురించి. డైలీ వేర్ కి అయితేనేమో ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి మినిమం 9 grams లో స్టార్ట్ అవుతుంది. ఇదైతే మామూలుగా ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ లో ఉంది. మనం ఇలాంటి బ్యాంగిల్స్ ని ఒకవేళ రోడియంతో చేస్తే ఇలా లుక్ వస్తుంది అనమాట. సేమ్ బ్యాంగిల్స్, ఇది రోడియం వేయచ్చు. ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా మన స్వరోస్కి చూసాం కదా, ఆ స్వరోస్కి బ్యాంగిల్స్ అనేది మీరు ఇలా ఈ ప్లెయిన్ వర్క్ అయినా సరే దీనికైనా సరే ఇన్నర్ అవుటర్ లో వేస్తే, ఈ థిన్ బ్యాంగిల్స్ వేసేస్తే కనుక లుక్ ఇంకా చాలా బాగుంటుంది. సో దీని లోపలనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయన్నమాట. ఈ ప్లెయిన్ వర్క్ లోపలనే మామూలుగా మినిమం ఒక్కొక్క గాజు వచ్చేసి మనకి 9 grams నుంచి స్టార్ట్ అవుతుంది. 9 grams నుంచి 11 grams వరకు ఎలా మనకు టేస్ట్ ఉందో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. దీనిలో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఇది ప్లెయిన్ రోడియం లోపల అనమాట. ఇది ఈ రోడియం లోపలనే మనకి 2 types ఆఫ్ డిజైన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే సెంటర్ లో బ్యాంగిల్ ఉంది కదా, చిన్న మనకి జిగ్జాగ్ కటింగ్ వచ్చింది అనమాట. ఎగ్జాక్ట్లీ అలా చేసుకోవచ్చు. సో దీని లోపల మినిమం వెయిట్ కేటగిరీ వచ్చేసి 8 బ్యాంగిల్స్ కి 72 grams మినిమం ఉంటుంది. ఆ 72 నుండి 90 grams వరకు ఎలాగైనా సరే మనకు యాజ్ పర్ అవర్ చాయిస్ మనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనిల్ గారు. మీరు చూపించిన బ్యాంగిల్స్ కలెక్షన్స్ అన్ని కూడా అంటే మనం చాలా వెరైటీస్ చూసాము. సీజర్ చూసాము, రోడియం చూసాము, యాంటిక్ చూసాము, అండ్ ఇప్పుడు ఇది ఇంకొక వెరైటీని సీరియస్లీ. సో దేనికదే యూనిక్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంత మంచి బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ ని మా సకులందరికీ చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. మోస్ట్ వెల్కమ్. చూసారు కదా, ఇదే ఇవాల్టి నగా నట్రా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినా ఇంకా సమాజంలో ఎక్కడ చూసినా బాల కార్మికులు కనిపిస్తున్నారు. బడిలో కాకుండా బాలలు ఎక్కడ ఉన్నా బాల కార్మికులుగానే చూడాలంటున్నారు నిపుణులు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలే ఎక్కువ బాల కార్మికులుగా తయారవుతున్నారు. బాల్యాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతూ చదువుకోవాల్సిన పిల్లలు తమ శక్తికి మించిన పనులు చేస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు జయలక్ష్మి గారు ఉన్నారు. మనకే డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈ రోజు మన సకులకు ఏ డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు? కలర్స్ పేపర్స్ తోటి వాల్ హ్యాంగింగ్ చేస్తా అండి. ఓకే, కలర్స్ పేపర్స్ తోని వాల్ హ్యాంగింగ్. ఓకే, చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చా? చేయొచ్చండి, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, చాలా ఈజీ. ఓకే అండి. సో మరి ఈ వాల్ హ్యాంగింగ్ తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా ముందు? ఓకే అండి. కార్డ్బోర్డ్, కలర్ పేపర్స్, సిజర్, పెన్సిల్, రిబ్బన్, గ్లూ, డెకరేషన్ ఐటమ్. ఓకే అండి, కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం కార్డ్బోర్డ్ తీసుకుని దానికి వైట్ పేపర్ మనం అంటించాలండి. దానికి ఓకే, కార్డ్బోర్డ్ తీసుకుని వైట్ పేపర్ దానికి పూర్తిగా అంటించాలి, స్టిక్ చేయాలి. ఏదైనా గ్లూ పెట్టేసి మనం కార్డ్బోర్డ్ పైన వైట్ పేపర్ ని స్టిక్ చేయాలి. పూర్తిగా దానికి స్టిక్ చేసేయాలండి. ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు జయలక్ష్మి గారు మీరు? ఏదైనా ఇలా ఆర్ట్ ఐటమ్ ఏదైనా చేస్తూ ఉంటానండి. మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నారు? నాకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అండి, బాగాను ఆర్ట్ చేయడం. అది ఏదైనా చూస్తే గనక చేయడానికి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. దీనికి ఇలా స్టిక్ చేయాలండి. ఇది ఈ వేస్ట్ కట్ చేసేయచ్చండి. ఇది ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయచ్చు. ఇది కూడా వాల్ హ్యాంగింగ్ కాబట్టి ఇది రౌండ్ మనం ఆ షేప్ లో గీస్తున్నా అండి. ఇది సో హ్యాంగింగ్ మనం ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో చేయొచ్చండి. ఇది డిజైన్ వేయాలి ఫస్ట్. అంటే నేను రౌండ్ షేప్ లో చేస్తున్నా ఇది, అందుకని ఇది కట్ చేసేయచ్చు. ఇది ఇంకా ఓకే అండి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కలర్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఫ్లవర్ కింద తయారు చేయాలి. ఇది ఓకే,
సో మనకి ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్ పేపర్స్ ని తీసుకోవచ్చు. వాటిని పీసెస్ లా కట్ చేసి ఫ్లవర్స్ లాగా ఫ్లవర్ కింద చేయాలి అది. ఓకే, ఇదిగోండి, ఇలా మడత పెట్టాలి. ఇది ఒక ఫ్లవర్ కింద రావడానికి అన్నమాట. ఇది 4 ఫోల్డింగ్స్ చేసి 4 ఒక షేప్ లో కట్ చేయాలి. మనకి ఇలా వస్తుందండి ఇది ఫ్లవర్. ఓకే, 4 పెటల్స్ ఉన్న ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. అలాగే రెడ్ కూడా తీసుకోవాలండి. సో మనకి ఏ కలర్స్ కావాలన్నా కూడా ఫ్లవర్స్ ఆ కలర్ పేపర్స్ తీసుకుంటే మంచి బ్రైట్ కలర్స్ కట్ చేయొచ్చు. బాగా వస్తుందండి అది. ఇది కూడా అంతే అండి, ఇలా మడిచి కొంచెం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పెటల్ మనకి ఇంకా వేరే షేప్ లో కావాలన్నా కూడా వేరే షేప్ లో కట్ చేసినా వచ్చేస్తుంది. వేరే షేప్ లో కూడా చేయొచ్చండి. ఇలా మనకి నచ్చిన కలర్స్ తీసుకొచ్చేది. ఓకే అండి, ఫ్లవర్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఒకదానికి మనం అంటించాలి. అది చూపిస్తాం. దీనికి మధ్యలో ఇలా మనం అంటించాలండి ఇవన్నీ. ఓకే, బీడ్స్ కి ఆల్రెడీ మనకు గ్లూ ఉంటుంది కాబట్టి బీడ్స్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, ఏదో మన ఇష్టం అండి, మన ఇష్టం. అన్నింటికి ఇలా అంటిస్తామండి, అన్నింటికి మొత్తం. మనం బీడ్స్ అతికించిన తర్వాత మనం దీనికి నచ్చిన రీతిలో అంటించుకోవచ్చండి. అది అప్పుడు మంచి లుక్ వస్తుంది. ఓకే, మనకి ఏ షేప్ లో కావాలంటే ఫ్లవర్స్ ని ఆ షేప్ లో అతికించాలి. ఆల్రెడీ నేను తయారు చేసి తీసుకొచ్చా, మీకు చూపిస్తా అండి. ఫైనల్ గా ఇలా వస్తుందండి. తర్వాత మనకి రిబ్బన్ హ్యాంగింగ్ చేసుకోవడానికి మనం పెట్టుకోవాలి. చేసుకోవడానికి రిబ్బన్ అనేది మనం స్టిక్ చేయొచ్చండి వెనకాల. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో ఈ రిబ్బన్ కూడా మనకి ఏ కలర్ వేరే ఇంకేదైనా డిఫరెంట్ కలర్ లో కావాలన్నా కూడా మనం తీసుకొని హ్యాంగ్ చేయొచ్చు. బాగుందండి. సో ఇలా కాకుండా మనం ఫ్లవర్ బొకే మాదిరిగా కూడా మనం దగ్గరగా ఫ్లవర్స్ పెట్టేదని స్కెచ్ తో కూడా డ్రా చేసుకోవచ్చు. చేయొచ్చండి. ఓకే, షేప్స్ ఏవేవి డిఫరెంట్ గా చేయొచ్చండి? ఇంకా మన స్క్వేర్ టైప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ జయలక్ష్మి గారు. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా కలర్ ఫ్లవర్స్ తో, పేపర్స్ తోనే ఈజీగా వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలో సకులందరికీ నేర్పించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, జయలక్ష్మి గారు తయారు చేసి చూపించిన పేపర్ తో వాల్ హ్యాంగింగ్ చాలా అందంగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ఏదైనా తెలిస్తే మాకు తప్పకుండా కాల్ చేయండి. మీరు సకులందరికీ కూడా పరిచయం చేయొచ్చు. మా నెంబర్ 0402235654. ఈ నెంబర్ కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన చూడండి చేయండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గమని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. అసలు రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ విద్య అమలుపరచాలన్న నిబంధన పొందుపరిచారు. నిర్బంధ విద్య చాలా సమస్యలకు మందని అనేక కమిటీలు ఘంటాపదంగా తేల్చి మరీ చెప్పాయి. ప్రభుత్వం కృషితో పాటు అందరూ సామాజిక బాధ్యతగా భావించినప్పుడే ఎలాంటి సమస్యకైనా సులువుగా పరిష్కారం లభిస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355654. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.